ఒక అడవి అంచున ఉన్న పాత దేవాలయంలో చిన్న దేవతుడు ఆనంద స్వచ్ఛంగా శాంతిగా నివసించేవాడు. అదే దేవాలయం దగ్గర ఒక తిరుగుబాటు దెయ్యం కర్కష్ రాత్రిళ్ళు భయపెట్టి రాజ్యం చేసేవాడు. ఒకరోజు కర్కష్ దేవాలయ ద్వారం దగ్గరికి వచ్చి, "ఈ స్థలం నుంచి వెళ్ళు, రాత్రి నా రాజ్యం" అని గర్జించాడు. ఆనందదేవుడు చిరునవ్వుతో, "భయం రాజ్యం కాదు, ప్రేమే శక్తి" అని చెప్పారు. కర్కష్ కోపంతో చెట్టు విరగ్గొట్టి దేవుడివైపు విసిరాడు. దేవుడు చేతిని ఎత్తగానే చెట్టు గాల్లో ఆగిపోయింది. కర్కష్ ఆశ్చర్యపోయాడు. దేవుడు అతని హృదయాన్ని చూపుతూ చెప్పాడు, "నీ కోపం నిన్నే కాలుస్తుంది. మనసులోని చీకటిని నేను మాత్రమే గెలవను. నువ్వు వెలుగుననుమతిస్తే నువ్వే గెలుస్తావు." అంతవిన్న దయ్యం నెమ్మదిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది మొదటిసారి అతడు ఎవరో తనను అర్థం చేసుకున్న అనుభూతి. ఆ రోజునుంచి కర్కష్ దేవాలయాన్ని కాపాడే రక్షకుడిగా మారాడు. దేవుడు దయ్యం గొడవ చివరికి స్నేహంగా మారింది. కాని ఎవరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యటం లేదు.